హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పట్టణ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ అన్న ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకా మందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు నిఖిల్ కావేలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్ నిఖిల్ వచ్చేసి ఇప్పుడు మనకి తెలిసిందే సెకండ్ డే మూవీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజింగ్ డేట్ కూడా త్వరలో చెప్పబోతున్నాడు. ట్రైలర్ రిలీజ్ అయింది. సూపర్ ఉంది. ట్రైలర్ చూస్తే చూడండి చూసేయండి. ప్లస్ తన క్యారెక్టర్ వచ్చేసి చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పి, ఇలాంటి క్యారెక్టర్ తనకి రావటం అదృష్టం అని చెప్పి తను ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట. తన ఇంటర్వ్యూలో కూడా చాలా ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నాడు. ఆ విషయాల్లో నేను చెప్పింది, కొంతమంది అడిగింది ఏంటంటే, మీకు తెలుగు అంటే ఇష్టమా, కన్నడ అంటే ఇష్టమా అంటే, నాకు కన్నడ సీరియల్ వచ్చేసి నాకు అవకాశం ఇచ్చింది. బట్ తెలుగు నేను నిరూపించుకోవడానికి, నా యాక్టింగ్ నిరూపించుకోవడానికి తెలుగు నాకు చాలా సపోర్ట్ చేసింది అని చెప్పి చెప్పాడనమాట. ప్లస్ తనకి మ్యారేజ్ ఎప్పుడని చెప్పి అడిగితే, మ్యారేజ్ అది ఎప్పుడు రాసి పెట్టిందో మనకి తెలియదు కదా, బట్ టైం పడుతుంది ఇంకా అని చెప్పి చెప్పాడనమాట. అంటే చాలామంది కావ్యాల గురించి అడుగుతారని చెప్పి అనుకున్నారు. బట్ కావ్యాల గురించి అడగలేదు. కావ్య గురించి కూడా ఏమి చెప్పలేదు. బట్ మనకన్నా లేటెస్ట్ న్యూస్ ప్రకారం నిఖిల్ కావ్యాలు కలిసిపోయారట. ప్లస్ వాళ్ళిద్దరు కలిసి త్వరలో మనకి షాకింగ్‌గా ఒక సీరియల్ ఆర్ సిరీస్ ఏదో ఒకటి రాబోతుందట. చూద్దాం. ఏ సీరియల్, సిరీస్ వస్తుందా అనేది చూద్దాం. ప్లస్ నిజంగానే కలిసిపోయారా? కలిసిపోతే వాళ్ళ ఇద్దరు అంటే ఇంతవరకు న్యూస్ ఎందుకు బయటకు రాలేదు అనేది తెలియాల్సింది. బట్ ఇదంతా పుకార్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఒక చోట కావ్య చెప్పింది 2 మంత్స్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ బ్యాక్, మేము ఏం కలిసిపోలేదు, వస్తుందంతా పుకార్ అని చెప్పి. బట్ ఎవరి కెరియర్‌లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కావ్య అయితే ఇప్పుడు ఆటా ప్రోగ్రామ్‌లో వస్తుంది. సర్కార్ వాటిల్లో గెస్ట్‌గా వస్తుంది. ప్లస్ తను కొన్ని ఈవెంట్స్‌లో కూడా రాబోతుంది. ఒక జ్యువెలరీ ఓపెన్ చేయబోతున్నారట బ్రాంచెస్. దానికి సంబంధించి ఆ ఈవెంట్‌కి తను అటెండ్ అవుతుంది. ప్లస్ దాని గురించి అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఇచ్చిందన్నమాట. దానికి సంబంధించి ఒక చిన్న క్లిప్ ఒకటి పెడుతున్నాను చూసేయండి. అంటే ఒక జ్యువెలరీకి తను ఇప్పుడు ఈవెంట్‌కి వస్తుంది. ఆ ఈవెంట్‌కి సంబంధించి తను యాడ్ ఇచ్చిందన్నమాట. ఈ రోజున ఈవెంట్ జరుగుతోంది. జ్యువెలర్స్ వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారని చెప్పి. సో దానికి సంబంధించి ఇమేజెస్ పెడుతున్నా చూసేయండి. మనం ఆల్రెడీ చూసాం 'విక్రమ్ డ్యూటీ'. ఆ 'విక్రమ్ డ్యూటీలో' తను చేసిన క్యారెక్టర్ అయితే సూపర్‌గా ఉంది కదా! సో అట్లాంటి ఇంకా మళ్ళీ మళ్ళీ చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మీరు నిఖిల్, కావ్య ఇద్దరు కలవాలని చెప్పి ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లస్ వాళ్ళిద్దరు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ పెట్టాలని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది కదా! సో ఇదంతా పక్కన పెడితే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్'. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' వచ్చేసి ఇప్పుడు హస్బెండ్స్‌ని, వైఫ్‌ని 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' వచ్చేసి వైఫ్‌లు వాళ్ళ ప్రేమ మొత్తం కలిపి వంటలు చేసి ఇవ్వమంటే, వాళ్ళ హస్బెండ్స్‌కి నచ్చినవి చేసి ఇమ్మంటే చేసి ఇచ్చారు. వాళ్ళైతే చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు లెటర్ కూడా రాసారు. అదంతా ఎమోషనల్ అదంతా చూస్తుంటే, మ్యారేజ్ అయ్యి ఇప్పుడు మామూలుగా ఇవి 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళంటే ఒకళ్ళు పిచ్చి కదా! సో ఇది బయట చూసే వాళ్ళు కూడా కొంత ఎమోషనల్ అయ్యేట్టే ఉన్నారనమాట. అదే ఇప్పుడు మనం 'బిగ్ బాస్' సీజన్స్ చూస్తే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవ్వరు. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కొంచెం డిఫరెంట్‌గానే ఉంది. ఇదైతే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, వాళ్ళ మధ్య ఉన్న ఆహ్, ఎఫెక్షన్ అదంతా చూపించడానికి ప్లస్ అవి బయట కనిపించేలా చేయడం కోసం అని చెప్పి 'ప్రేమ్ గురు' ప్లస్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌ని అట్లా చేశారని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి రియాలిటీకి దగ్గరగా ఉండే ప్రోగ్రామ్స్ రావాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. బట్ అవి చాలా రేర్ కదా! సో ఇప్పుడైతే ఈ రియాలిటీకి దగ్గరగా ఉండే ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. చూడటానికి కూడా చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇక్కడైతే ఫేక్ చేయడానికి ఏముండదు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. హస్బెండ్ అండ్ వైఫ్ అయినా కావచ్చు, లేకపోతే రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైనా కావచ్చు. వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత ప్రేమ ఉందో అదంతా కనిపిస్తుందండి. సో అదొచ్చేసి లేటెస్ట్ న్యూస్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.